జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి చేసినటువంటి సంచలన వ్యాఖ్యలు ఇప్ప పువ్వు సారా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బంజారా జాతులకు ఇప్ప పువ్వు సారా ఒక బలం, ఒక ఆర్థికపరమైనటువంటి శక్తి అని చెప్పారు. కానీ నేడు జరుగుతున్నటువంటి లిక్కర్ ద్వారా, కల్తీ అయినటువంటి లిక్కరు సమాజంలోకి రావడం ద్వారా కుటుంబాలు నాశనం అవుతున్నాయే తప్ప ఇప్ప పువ్వు సారా ద్వారా స్వచ్ఛమైనటువంటి ప్రకృతి సిద్ధంగా వచ్చేటువంటి ఇప్ప పువ్వు సారా ఆరోగ్యానికి మంచిది అని చేసినటువంటి వ్యాఖ్యలు ఈరోజు చర్చనీయాంశంగా మారినాయి. ప్రస్తుతం మహబూబ్ నగర్ మండల కేంద్రానికి చెందినటువంటి గిరిజనులు, లంబాడా మహిళలు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి ఇప్ప పువ్వు సారా గురించి మరిన్ని విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అమ్మ, చెప్పండి, ఇప్ప పువ్వు సారా మీ గ్రామంలో ఒకప్పుడు చేసేవాళ్ళు, మీకు అదొకటి జీవనాధారము, దానిపైన కుటుంబాలు కూడా ఆధారపడ్డాయి. ఈరోజు గతంలో జడ్చర్ల ఎమ్మెల్యే కూడా ఇప్ప పువ్వు సారా రాబోయే తెస్తామని చెప్పారు. అసలు ఇప్ప పువ్వు సారా ఎలా ఉంటుంది, ఎట్లా తయారు చేస్తారు, అది ఆరోగ్యానికి ఎలా మంచిగా ఉంటుంది, ఏం చెప్తారు? ఇప్ప పువ్వు సారా, ఇప్పపు ఆరిన ఇప్పపు కొంచెం బెల్లము వేసి, నవశక్రం వేసి, దానికి బాగా 15 రోజులు మురుగబెడతాము. మురుగబెట్టి దానికి మేము కుండలో తయారు చేస్తాము. అది మనకు ఎండగొట్టినప్పుడు ఎట్లా చెమట వస్తుందో ఆ కుండకు అట్లా చెమట వస్తుంది. వెనకటికి పైపులు లేవు, పైపుతోటి దింపుతుంటివి కట్టేది, ఇది గుట్ట చేసి దానికి రోజు నీళ్ళు పోస్తుంటివి. అది దిగినంత వరకు 2 సీసాలు 3 సీసాలు దిగితే మేము తాగిన 15 రోజుల బాలెంత గిట్లా తాపుతాం. 15 రోజుల బాలెంతకు. అందుకు మా బలము, మేము గోళీలు వాడము, మేము దవాఖానకు పోము, అంత మంచి గట్టి తానం మాది. నాకు ఇప్పుడు 60 ఏండ్ల 4 ఏళ్ళు నడుస్తుంది. నాకు ఇంత గట్టిగా ఉండ నేను. ఎందుకు? మా అమ్మ ఇప్పపు సారాని తయారు చేస్తుండే. మా అమ్మ కుటుంబం పూరా ఇప్పపు సారా మీదనే బతికింది. మా అమ్మలది బాలంగరము, బాలంగ పుష్పల్య తాండా. అక్కడ నుంచి మేము కూడా నాకు ఇక్కడ పెండ్లి చేసిండ్రు. మేము గిట్లా ఇక్కడ ఇదే సారా తయారు చేసి దాని మీదనే మా పిల్లలకు బతికిచ్చినాం, చదివిపించినాం. బాబు మాట్లాడే బాబు నా కొడుకు ప్రతాప్. నేను ఫస్ట్ ఇంతకుముందు నేను సర్పంచ్ ఉండింటి. ఇప్ప పువ్వు సారా కుండల ద్వారా తయారు చేసా. ఒక కుండలో ఎన్ని సీసాల ఇప్ప పువ్వు సారా తయారవుతుంది? మనకు అంటూ పెట్టి చూస్తాము. 2 సీసాలు. మనం ఇప్పపు ఎంత ఎక్కువ వేస్తామో అంత సారా మంచిగా దిగుతుంది. అది ఒకటి నీళ్ళు కలుస్తుంది. అది తాగితే మంచిగా సాయంత్రం ఆరోగ్యంగా వండుకుంటారు పెద్దోళ్ళు, ముసలోళ్ళు. మా దేవునికి, పోషమ్మకు, ఏ దేవునికి చేసినా ఆ సారాని నడుస్తుంది. ఆ సారా ఏం చేసిరి, అంతకుముందు పూరా బెల్లంతో సహా బంద్ చేసిరి. బెల్లంతో సహా కలెక్టర్ మాకు మీటింగ్ తీసుకున్నాడు. మీటింగ్ తీసుకొని ఎట్లయితే తయారు చేసి బంద్ చేయాలి సారా అనేటి ఎవ్వరు చేనులో మేము పెట్టుకుంటా ఉంటేనే చేను ద్వారా మా ఆధార్ కార్డు పట్టుకోపోయి ఆ బెల్లం బంద్ చేసిరి, సారా బంద్ చేసిరి, ఈ కూటర్లు పెట్టిరి. రోజు పొదటి స్నానం పని చేసినాం. తాగేటోళ్ళం మేము. పొదటి స్నానం పని చేసుకొని సాయంత్రం వచ్చి ఆ 200 300 పెట్టి కూటర్ తాగితే ఏమవుతుంది? రోగానికి తయారు చేసుకుంటున్నాం. అందుకు పేమికల్లా కోటరు. ఇప్పుడు మాకేం కావాలి? బెల్లంతో సారా, ఇప్పపుతో సారా. మేము అడవిలో ఉండేటోళ్ళము. మాకు అంతకుముందు నుంచి జియో ఉంది. మా జియో ఎందుకు ఉంది? లంబడోళ్ళు అడవిలో ఉంటారు, ఆ సారా తాగుతారు. వాళ్ళకు జియో వాళ్ళకు పట్టుకోపోకూడదు. ఒక్క సీసా ఒక్క చుక్క దొరికినా ఇప్పుడు ఎక్సైజ్ వాళ్ళు వచ్చి పట్టుకోపోయి కేసు వస్తున్నారు. ఎందుకు? మా ఆధార్ కార్డు తీసుకుంటారు, బండ్వేరు చేసుకుంటున్నారు. బండ్వేరు చేసుకొని ఏం చేస్తున్నారు అంటే గత ప్రభుత్వాలు ఈ ఇప్ప పువ్వు సారా తయారు చేయడంతో కూడా ఆరోగ్యాలు, కుటుంబాలు నాశనమైనాయి. అసలు సారానే బంద్ చేస్తాం, సారాలు బంద్ చేస్తే ఆరోగ్య కుటుంబాలు బాగుపడతామని చెప్పి గత ప్రభుత్వాలు చేసినవి బంద్ చేసిండ్రు. కానీ మళ్ళీ ఇప్పుడు ఇప్ప పువ్వు సారా అనేది ప్రకృతికి మంచిగా ఉంటుందని మీరు అంటున్నారు. ఏం చెప్తారు? ఇండియా మంచిది. ఇప్పుడు ఏడ కోటర్లు తీసుకుంటున్నారు. అటువంటి మా బాబులు, మా పిల్లలు రోడ్డు మీదనే తాగి రోడ్డు మీదనే తిరుగుతున్నారు. బయట ఎక్కడో కోటర్లు, బీర్లు, కూలి అక్కడనే పెట్టి వస్తున్నారు అని అక్కడనే పెట్టి వస్తున్నారు. ఈ సేతు నుంచి తయారు చేసుకునే సారా తాగి మేము ఎంత బాగుపడ్డాము. నాకు 5 మంది పిల్లలు. ఎట్లా బాగుపట్టినా నేను? ఎందుకు చదివించిన? ఆ ఇప్పపు సారా ఆ దానితోటే మేము తయారు చేసుకొని మంచిగా బాగుపడ్డాము. ఇప్పుడేంది? కోటర్లు అయినాయి. ఎవరి పిల్లలు ఎవరి మాట అయినారు. ఎక్కడంటే అక్కడే ముసలోళ్ళతో ఇప్పపు తాగేటోళ్ళు పక్కకు పండిరి. ఇప్పుడు కోటర్లు వచ్చినాయి కదా, పాయింట్ బుషెట్లు దొడుకొని ఎక్కడంటే అక్కడ తాగి పడుతున్నారు. ఏం తయారు చేయాలి వాళ్ళకు? గవర్నమెంట్ అట్లా చేసింది, నాశనం చేసింది. ఏం చెప్తారు? మీరేం చెప్తారు? మీకు ఇప్ప పువ్వు సారా ఒకప్పుడు సరళ ఎట్లా ఉండేది,
తాండాలు చాలా బలంగా ఉండేవి, ఆర్థికంగా కూడా కుటుంబాలు డబ్బులు సంపాదించి కుటుంబాన్ని పోషించుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు ఇప్ప పువ్వు సారా అనేది పూర్తిగా బంద్ చేశారు, ఏం చెప్తారు? పూర్తిగా బంద్ చేసిరంటే అది పెద్దవాళ్ళకి సంబంధించింది. ఇప్పుడంటే చదువుకున్న పిల్లలు కూడా మా మాట వినకుండా అసలు మాకు పట్టించుకోకుండానే హాస్టల్లో ఉండబట్టి గంజాయి దాగుడు, బీర్లు, కోటర్లు దాగుడు అలాంటి మొత్తం సిచ్యువేషన్ మారిపోయింది. అసలు తల్లి తండ్రి అనేది ఇజ్జత్ లేదు, మొత్తానికి చెడిపోయిర్రు. ఇప్పుడు 500 కూలి చేసేవాళ్ళు 200 కోటరు దాగిర్రు, 300 వస్తుంది. మళ్ళీ సాయంత్రం తాగేవాళ్ళు మళ్ళీ సాయంత్రం ఒక 200, ఇంకా 100 రూపాయలు మిగులుతుంది బీడీలకు సిగరెట్లకు, దానికి అయిపోయింది. ఇక సంసారం ఎట్లా పైకి రావాలి, పిల్లల్ని ఎట్లా పోషించాలి, ఎట్లా బతకాలి? ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి ఆ ఇప్ప పువ్వు రాబోయే రోజుల్లో తీసుకొస్తాము, ఇప్ప చెట్లు ఉడక పెట్టిస్తాము మా యొక్క గిరిజనులకు అని చెప్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? నిజంగా తెస్తే కాపాడుకుంటారా? కాపాడకుండా ఎట్లా అంటే ఇప్పుడు 500 ఖర్చు పెట్టే మా భర్తలు ఒక్క గ్లాసు సరే దాగి ఇంకో బుక్కడు తిని వండుకుంటారు. 500 పెట్టే కాడ మాకు 500 మిగులుతుంది కదా, అదే మంచిదా? ఇది ఖర్చు అది మంచిదా? బాగుపడాలా చెడిపోవాలనా? అంటే ఇప్ప పువ్వు సారా ద్వారా మీరు సారా తెచ్చుకున్న తర్వాత మీరు చేసే దాంట్లో మీ కుటుంబము బతకగలుగుతుందా, ఉండగలుగుతుందా, సరిపోతుందా అమౌంట్? సరిపోతుందో తెలీదు, మాకు అంత పూర్తి నాకు ఐడియా లేదు. కాకపోతే ఇంటి బయట ఖర్చు కాకుండా 500 కూలీ చేసినా దాంట్లో 100 రూపాయలు ఖర్చులు చేసుకున్నా 400 మాకు బడ్జెట్ కనపడుతుంది. ఇప్పుడు తాగి నాశనం అయ్యి ఇంటికి వచ్చి కొట్లాడి ఇంకా నాకు 200 నేను ఇంకో కోటర్ తాగాలి అంటే అది ఖర్చే కదా. అది మీరేం చెప్తారు? ఇప్ప పువ్వు సారా గురించి గతంలో ఉండే ఇప్పుడు లేదు, ఎమ్మెల్యే కూడా తీసుకొస్తా అంటున్నాడు జడ్చర్ల ఎమ్మెల్యే, దీనికి ఏం చెప్తారు? మాకు కాలే సార్, ఇప్ప పువ్వు సారనే కావాలి మాకు, అదే మంచిది, మాకు అదే బలము. ఇప్పుడు మనకు డాక్టర్ తానిక్ ఎట్లా ఇస్తారో అవి కూడా మాకు తానిక్ లేక మేము అవి తాగితే మేము ఎక్కువ పని చేస్తాము, ఎక్కువ ఆయాసం చేస్తాము, అన్ని మంచిగా. ఇంకా ఈ కోటర్ తాగితే మా పిల్లల మాట అయినారు, మా పెద్దల మాట అయినారు. మా కాడ చేసేది 500 వాళ్ళు వైన్ షాప్లో పెడతారు, మాకు పైసలు లేవు, మాకు తిన్నికి లేవు అని మేము ఊర్లతాము. ఏం చేయమంటావు, ఆడ మేము తాగి వచ్చినాము, రేపు ఇస్తాము అట్లా అంటారు. పిల్లల మాట అయినారు, మా పెద్దల మాట అయినారు, ఎవరు మాట అయినారు సార్. మా ఇప్ప పువ్వు సారనే మాకు కావాలి, అవి మంచిది. వాళ్ళు చెట్టు వచ్చినా మేము మంచి కాపాడుకుంటాం, మేము మా పిల్లలకు ఎట్లా కాపాడుకుంటామో అట్లా కాపాడుకుంటాం. అదే సారా అవి ఇప్ప పువ్వు సారా మాకు కావాలి. అంటే ఇప్పుడు గతంలో ఉన్నట్టే వీళ్ళకి ఈత చెట్లు, తాటి చెట్లు, ఇప్పుడు కొబ్బరి చెట్లు నుంచి తీసేసేవాళ్ళు, ఇప్పుడు చెట్లు ఉడక గ్రామాల్లో పెంచుతున్నారు ఉడక. అట్లా ఇప్ప చెట్లు ఉడక రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా ఒకవేళ ఇస్తే మీరు ఇప్ప పువ్వు తయారు కాపాడుకుంటారా? కాపాడుకుంటాం సార్, మంచిగా కాపాడుకుంటాం మేము. మా పిల్లలు, చిన్న పిల్లలు ఎట్లా కాపాడుకుంటారో అవి కూడా కాపాడుకుంటాం. అవి కూడా మాకు ఉద్యోగం మంచిది కావాలని మేము కోరుకుంటున్నాం. మంచిగా కూలీ ఆడ కోట తాగి వస్తున్నారు, మొగోళ్ళు కొట్టుడా కొడుతున్నారు. ఎవరికి చెప్పాలి మా పరిస్థితి? అదే సార్ ఇంట్లో ఉంటే ఒక చెప్తే ఒక గిలాస తాగి తిని వండుకుంటారు కదా. అన్ని సెట్లు మంచిగానే చేస్తున్నాం, అది అడవిలా ఆ ఇప్ప సెట్లు మేము మంచిగా సాక్కుంటాం కదా. ఇంత పిల్లలు తాగుతున్నారు, అది అంటే గత ప్రభుత్వాలు సారా ఇప్ప సారా రోగాలు కూడా రాలేవు మాకు. ఇప్పుడు అన్ని రోగాలు వస్తుంది ఆ సారా కోట తాగి తాగి. మేనకు అన్ని ఎంతో రోగాలు వచ్చింది. ఒకరన్నా ముసలాడు ఉండరు, వెనకనోరు ఎవరు లేరు. ఇప్పుడు అప్పుడు సారా తాగిన ఒక రోగాలు రాలేవు, బీపీ షుగర్లు ఎక్కడ రాలేవు. అంటే మళ్ళీ ఈ ఇప్ప సారా తోటి మళ్ళీ చేస్తే మీకు మళ్ళీ కల్తీ చేస్తామని అనుమానాలకు వస్తున్నాయి. ఇప్పుడు ఏం కల్తీ ఏం లేదు, మేము చేతితోటి తయారు చేస్తాం కదా. అది మేము నీళ్ళేసి మేము చేతితోటి తయారు చేసి మేము ఇంత తాగి ఇంట్లో వండుకునేటోళ్ళం. ఇప్పుడు అది కష్టం చేసి కోటరేకే అయిపోయాయి. అది ఏం తినాలి, ఇంకా దాని మీద చికెన్ కావాలి అన్న అంటాడు మొగులు, ఇంకా అదే సరిపోయాయి కదా. సో ఇది అంటే రాబోయే రోజుల్లో కూడా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి చేసినటువంటి ఇప్ప పువ్వు సారా పైన పరిశోధనలు చేశాము. వేరే దేశాలలో కూడా ఆ యొక్క ట్రెడిషన్కి తగ్గ మత్తు పానీయాలు తయారవుతుంటే తెలంగాణ రాష్ట్రంలో బంజారా గిరిజనులకి కూడా ఇప్ప పువ్వు సారా అనేది ఒక ట్రెడిషను. ఆ యొక్క లంబాడా జాతులకు సంబంధించినటువంటి ఆ ట్రెడిషన్ని కాపాడుకుంటాం. వాళ్ళకి కుటుంబాలు
ఆర్థికంగా పరిపుష్టి చేయడానికి కోసం కూడా ఇప్ప పువ్వు చెట్లను పెంచడము, ఇప్ప పువ్వు సారా ద్వారా ప్రకృతి సిద్ధంగా తయారైనటువంటి ఇప్ప సారా తయారు చేసి రాబోయే రోజుల్లో ఈ యొక్క కల్తీ అయినటువంటి లిక్కర్ని బంద్ చేసే విధంగా కూడా అసెంబ్లీలో చర్చిస్తామని చెప్పారు. వాటిపైన కూడా మహిళలు, బంజారా గిరిజన మహిళలు కూడా చాలా సంతోషదాయకం అని చెప్తున్నారు. వాటిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా భవిష్యత్తులో ఇప్ప చెట్లు, ఇప్ప పువ్వు గిట్లా ఇట్లా ఇస్తే గిట్లా దాన్ని కాపాడుకుంటామని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్ నగర్ జిల్లా.